కార్తీక స్నానం వలన ఎలాంటి ఫలితం లభిస్తుంది? కార్తీక స్నానానికి కూడా మనకేం చెప్పారు, ఎక్కడెక్కడ అంటే దేశాన్ని బట్టి, అంటే మనం చేసేటువంటి స్థలాన్ని బట్టి కూడా దీనికి వచ్చేటువంటి ఫలితంలో చాలా తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే ఏం చెప్తారంటే, అసలు ఓపిక లేనటువంటి వాళ్ళు, నదీ తీరం దగ్గర లేనటువంటి వాళ్ళు, అననుకూల పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నదికి వెళ్ళలేరు. అయితే ఇక్కడ ఏ ఏ స్థలాల్లో ఏ విధంగా స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో కూడా మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైనా సరే వీలు కానటువంటి వాళ్ళు ఇంట్లో తెల్లవారుజామున లేచి, పూర్వకాలం బావులుండేవి, బావి నీటితో స్నానం చేస్తే పుణ్యఫలం అని చెప్తారు. కానీ బావి నీటి కంటే కూడా వాగులో కానీ చెరువులో కానీ అలాంటి చోట చేస్తే మరికొంత పుణ్యం వస్తుందిట. దానికంటే కూడా దేవాలయం దగ్గరే ఉన్నటువంటి తీర్థాలు ఉంటాయి. కొన్ని పుణ్యక్షేత్రాల్లో దేవాలయం దగ్గర కొన్ని తీర్థాలు ఉంటాయి. వాటిలో స్నానం చేయటం వల్ల అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుందిట. దానికంటే మనకి నదీ స్నానం వలన మరింత విశేషమైనటువంటి పుణ్యం వస్తుందిట. పుష్కర సమయంలో నదీ తీరంలో స్నానం చేస్తే మరింత విశేషంట. అంటే కార్తీక మాసం ఉన్నప్పుడు ఏ నదికి పుష్కరం వస్తుందో ఆ పుష్కరానికి, అంటే ఆ నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేయటం వలన విశేషమైనటువంటి పుణ్యం వస్తుందిట. ఈ సంవత్సరం మనకి పుష్కరం ఎక్కడ ఉంది? గంగానదికి ఉంది. అంటే గంగానది ఎక్కడెక్కడ ఉందో అలాంటి చోటికి, ఎవరికి దగ్గర ఎవరికి వీలైనటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు స్నానం చేయటం వల్ల వాళ్ళకి విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. కాశీక్షేత్రంలో చేస్తే మరీ విశేషమైనటువంటి పుణ్యం వస్తుందిట. ఇక్కడ మనకి మరొకటి చెప్పారు, మనకి ముక్తి క్షేత్రాలు 7 ముక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఈ 7 ముక్తి క్షేత్రాల్లో కూడా ఎక్కడ స్నానం చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్యం వస్తుందిట. అంతేకాదు కురుక్షేత్రంలో స్నానం చేసి దామోదరుణ్ణి, అంటే విష్ణుమూర్తిని ఎవరు అర్చిస్తారో వాళ్ళకి తన స్వరూపాన్ని ఆయన ఇస్తట. అంటే తన స్వరూపాన్ని ఇవ్వటం అంటే వాళ్ళకి అంతటి తేజస్సు వస్తుంది. అంటే విష్ణుమూర్తికి ఎలాంటి తేజస్సు ఉందో, ఎలాంటి పవిత్రత ఉందో, అలాంటి పవిత్రత, అలాంటి వర్చస్సు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వాళ్ళకి లభిస్తుంది అని చెప్తారు. ఇలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విధంగా స్నానం చేయాలి. అననుకూల పరిస్థితులు ఉండి చేయలేనటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలి మనకి శాస్త్రం ఏం చెప్తోంది? మామూలుగా మనకి నదీ స్నానాన్ని ఎందుకు చేయమన్నారు అంటే, ప్రవాహంలో మనకి కరెంటు ఉంటుంది, అక్కడ స్నానం చేయటం వల్ల మనలో ఉండేటువంటి అనేక రోగాలన్నీ, రుగ్మతలన్నీ కూడా పోతాయి. మనస్సు, శరీరం కూడా పవిత్రం అవుతుంది, పరిశుభ్రం అవుతుంది, ఆరోగ్యప్రదంగా ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తారు. అయితే ఇక్కడ నది నీరు కానీ బావి నీరు కానీ, అంటే భూమి నుంచి ఉండేటువంటి నీరు, భూమిలో ఉండేటువంటి నీరు, ఏ నీటి మీద రాత్రంతా కూడా చంద్రకిరణాలు పడతాయో, ఏ నీటి మీద పగలంతా సూర్యకిరణాలు పడతాయో, ఏ నీరు ప్రవాహంలో ఎన్నో ఓషధులు ఉన్నటువంటి చెట్లనన్నింటినీ కూడా రాపిడి చేస్తూ వాటిలో మునిగి వస్తుందో, ఏ నీటిలో కరెంటు, అంటే నీటిలో ఎప్పుడు కూడా కరెంటు ఉంటుంది, అవన్నీ కూడా మనకి ఆరోగ్యప్రదమైనటువంటి నీళ్లుగా చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా ఆ నీటిలో స్నానం చేయాలి అంటారు. మనకి ఆయుర్వేదంలో సుశ్రుతుడు, చరకుడు కూడా ఏమిటంటే, రాత్రిపూట చంద్రకిరణాలు, పగటిపూట సూర్యకిరణాలు పడినటువంటి నీటిలో స్నానం చేయటం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్తారు. ఇంకొకటి ఏమిటి, తెల్లవారుజామున అవి నీళ్లు మనకి చలి పెట్టేలాగా ఉండవు, సమశీతోష్ణంగా ఉంటాయి. కాబట్టి మన శరీరానికి జలుబు చేయటం కానీ, జబ్బు చేయటం కానీ, జ్వరం రావటం కానీ జరగదు. పైగా మనకి ఆరోగ్యం చేకూరుస్తుంది. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేనికైనా కూడా భగవంతుడి భక్తికి, భగవంతుడి దగ్గరికి కావటం కోసం అని చెప్పేసి లక్ష్య సాధన కావాలి. దానికోసం మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఎన్నో నియమాల్ని పెట్టారు. ఇలా చేయలేనటువంటి వాళ్ళంతా ఏమిటంటే, వాళ్ళకి ట్యాంకులో ఉన్నటువంటి నీళ్ళని సమశీతోష్ణం అయ్యే వరకు వాళ్ళు వేడి చేసుకోవచ్చు. అంటే ముట్టుకుంటే వేడిలాగా కాకుండా, నది నీరు ఏమాత్రం వేడిగా ఉంటుందో ఆ మాత్రంగా వచ్చేలాగా దాన్ని చేసుకుని, దానిలో ఒక చుక్క గంగని వేసుకుని భగవంతుడిని స్మరించి చేయటం వల్ల వాళ్ళకి ఎలాంటి దోషము రాదు. కాకపోతే ఏమిటంటే, వాళ్ళకి వ్రతానికి అడ్డంకులు, ఆటంకాలు కలగకుండా అది కాపాడుతుంది. అందుకని అలా చేయటం వల్ల వాడికి ఏం దోషం లేదని తెలుసుకుని, ముఖ్యంగా లక్ష్య సాధన ఏమిటి, భగవదారాధన చేయటం, తెల్లవారుజామున స్నానం చేయటం, భగవన్నామ స్మరణ చేసుకోవటం. ఈ లక్ష్యానికి వాళ్ళు దూరం కాకుండా వాళ్ళ స్నానాన్ని వాళ్ళు నిర్వహించవచ్చు. ఎక్కడ స్నానం చేయటం వలన
100 సంవత్సరాల తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఈ విషయం మనకి కాశీఖండంలో కనిపిస్తుంది. ఎవరైతే కార్తీక మాసంలో తెల్లవారుజామున పంచనదీ తీర్థంలో అంటే గంగలో పంచనదుల్లో పంచతీర్థాల్లో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి కృతయుగంలో 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో తెల్లవారుజామున పంచనదమందు చేస్తే అలాంటి ఫలితం కలుగుతుందిట. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎక్కడెక్కడ స్నానం చేయటం వలన ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఎంత కలుగుతుంది అని చెప్పుకున్నాం. అంటే ఇంట్లో కంటే నదిలో, నదిలో కంటే కూడా పుణ్యక్షేత్రాల్లో, మోక్షక్షేత్రాల్లో, అలాంటి మోక్షక్షేత్రాలన్నిటిలోకి కూడా, ముక్తి క్షేత్రాలన్నిటిలోకి కూడా ఈ కాశీక్షేత్రం అనేటువంటిది అత్యంత విశిష్టమైందిగా చెప్తారు. అందుకని కాశీక్షేత్రంలోని పంచనదాల్లో, అంటే ఇక్కడ పంచనదం అంటే వేరువేరు నదులు అనేటువంటి అర్థం కాదు, ఇక్కడ బిందు తీర్థం అని ఉంటుంది, మణికర్ణిక అని ఉంటుంది. అలా అక్కడ ముఖ్యమైనటువంటి తీర్థాలు అంటే ఒక్కొక్క ఘాటు దగ్గర ఒక్కొక్క తీర్థంగా మనం చెప్పుకుంటాం. తెల్లవారుజామున వెళ్ళి ఒక్కొక్క తీర్థంలో అక్కడ స్నానం చేయాలి. అయితే ఆ చేయటానికి కొన్ని నియమాలు చెప్తారు. బ్రహ్మచర్యం పాటించాలి, సాత్విక ఆహారం తినాలి, ఏకభుక్తం చెయ్యాలి, ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానం చేసి రోజు కూడా అక్కడ ఉన్నటువంటి కేదారేశ్వరుణ్ణి దర్శించుకోవాలి, విశ్వేశ్వరుడు అన్నపూర్ణని దర్శించుకోవాలి. పంచాక్షరీ మంత్రానికి ఇది స్థూల రూపంగా చెప్తారు. అంటే ఎవరు తెల్లవారుజామున ఈ పంచనదాల్లో మధ్యాహ్నం పూట 12 గంటల సమయంలో మణికర్ణికలో స్నానం చేసి ఉదయమే విశ్వేశ్వర దర్శనం చేసుకోవడం, సాయంత్రం పూట కేదారేశ్వర దర్శనం చేసుకోవడం, అంటే 2 జ్యోతిర్లింగాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి. లేదు ఉదయం కేదారేశ్వరుడి దర్శనం చేసుకుని సాయంత్రం ప్రదోష కాలంలో విశ్వేశ్వర దర్శనం చేసుకొని తర్వాత సాయంత్రం పూట నక్తం చేస్తూ పగలంతా ఉపవసించి రాత్రిపూట భోజనం చేసి పగలంతా కూడా శివపంచాక్షరి కానీ లేదా వాళ్ళకి ఉపదేశం ఉన్నటువంటి ఏ మంత్రమైనా సరే జపిస్తూ తపస్సులాగా ఎవరు గడుపుతారో వాళ్ళకి మృత్యు భయం ఉండదుట, యముడి భయం ఉండదుట, వ్యాధి భయం ఉండదుట, విశ్వేశ్వర అనుగ్రహం వలన ముక్తి లభిస్తుందిట. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి, ఎక్కడ స్నానం చేసినా అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది కాశీక్షేత్రంలో కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ సంవత్సరం పుష్కరం కూడా ఉంది. అందుకని ఈ సంవత్సరం ఎవరు కార్తీక మాసం అంతా కూడా కాశీక్షేత్రంలో ఉండి ఈ పుష్కర సమయంలో ఎవరు అక్కడ స్నానాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితం, విశ్వేశ్వర అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకి ధర్మసింధులోను, నిర్ణయ సింధులోను, కాశీఖండంలోను అనేక ధార్మిక గ్రంథాల్లో మనకి కనిపిస్తోంది. అయితే మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఈ కార్తీక మాసంలో స్నానాన్ని నిర్వహించరో వాళ్ళకి ఎలాంటి శిక్ష చెప్పబడిందంటే 100 సంవత్సరాలు శునకాలై పుట్టి ఆ తర్వాత రాక్షస జన్మ ఎత్తుతారు అనేటువంటి విషయం కూడా మనకి ధార్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అంటే ఇక్కడ అర్థం శునకంలాగా పుడతారు అని, రాక్షసులు అవుతారని కాదు, అలాంటి బుద్ధితో వాళ్ళు ప్రవర్తించవచ్చు. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి సత్వగుణం కానీ మంచి ఆలోచనలు కానీ పోయేటువంటి అవకాశం ఉంది, ధార్మిక మార్గానికి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతోంది. అందుకని ఎవరికి వీలైన రీతిలో వాళ్ళు తప్పనిసరిగా తెల్లవారుజామునే కార్తీక మాసంలో స్నానాధికాలు ముగించుకొని భగవత్ ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ కూడా దైవానుగ్రహం కలుగుతుందని తెలుసుకోవాలి.